హాయ్ ఫ్రెండ్స్, సర్దార్ సర్వాయి పాపన్న గొప్ప సామాజిక బహుజన విప్లవకారుడు. అగ్రకులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా జమీందారులు జాగీర్దార్ల అరాచకాలను సహించలేక కళ్ళు తీసే కత్తినే ఖడ్గంగా మార్చి పోరాడిన వీరుడతను. మొఘలు సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టిన పోరాట వీరుడు. మొఘలు సామ్రాజ్యాన్ని ఎదిరించి గోల్కొండ కోటను స్వాధీనం చేసుకొని పేద ప్రజల గుండెల్లో రాజుగా నిలిచిపోయిన మహానీయుడు. కుల మత జాతి విభేదాలు లేని సమాజం కోసం దాదాపు 350 ఏళ్ల కిందటే కృషి చేసిన బహుజన పోరాట యోధుడు. 12 మందితో మొదలుపెట్టి 12,000 మంది సైన్యాన్ని తయారు చేసి ఎన్నో కోటలను ఆక్రమించి పేదలకు పన్ను లేకుండా చేసిన మహోన్నత వ్యక్తి. దళితులు బహుజనులు ఏకమై పోరాడితేనే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన సామాన్యుడు. ఇంతటి మహావీరుడి యొక్క కథ వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అతను గుండె తెగువకు సలాం కొట్టక తప్పదు. ఈ వీడియోలో మనం సర్వాయి పాపన్న మొఘలు సామ్రాజ్యాన్ని ఎలా ఎదుర్కొన్నాడు, అతడు పేద ప్రజలకు చేసిన సేవలేంటి, తర్వాత అతన్ని ఎలా చంపేశారు, తెలంగాణలో మొఘలు సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మొట్టమొదటిగా పోరాడిన సర్వాయి పాపన్నని బ్రిటిష్ వారు గుర్తించారు. కానీ మన చరిత్ర ఎందుకు గుర్తించలేదు? ఈ విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 1650 ఆగస్టు 18న వరంగల్ జిల్లా కిలాషపూర్ అనే గ్రామంలో ధర్మన్న గౌడ్, సర్వమ్మ అనే దంపతులకు పాపన్న జన్మించాడు. అతని తండ్రి తన చిన్నతనంలోనే చనిపోయాడు. తల్లి సర్వమ్మకు పాపన్న ఒక్కగానొక్క కొడుకు కావడంతో చాలా గారాభంగా పెంచి పెద్ద చేసింది. ఆ కాలంలోనే సామాన్యులపైన పన్నుల భారం అధికంగా ఉండేది. గోల్కొండ నవాబుల అండతో జమీందారులు జాగీర్దార్లు ప్రజలను చిత్రహింసలు పెట్టి వారి దగ్గర ఉన్నదంతా దోచుకు తినేవారు. కష్టజీవులు పండించిన పంటల్లో అత్యధిక భాగం పన్నుల కిందే చెల్లించాల్సి వచ్చేది. దీనికి తోడు వెట్టి చాకరీలు, మానబంధాలు కూడా ఎక్కువే. ఇలాంటి పరిస్థితిని కల్లారా చూసిన పాపన్న కోపంతో రగిలిపోయాడు. దీంతో ప్రజల సమస్యలకు తిరుగుబాటు ఒక్కటే పరిష్కారం అనుకున్నాడు. ఈ విధంగా గౌడ్ కులస్తుడుకు చెందిన సర్వాయి పాపన్న కళ్ళు గీసే కత్తినే ఖడ్గంగా మార్చి అట్టడుగు కులాల వారితోనే తన సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. వీరిలో చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరమాళ్ళు, దూదేకుల వీరు, కోత్వాల్ మీరు సాహెబ్ పాపన్న సైన్యంలో కీలక పాత్ర పోషించారు. పాపన్న సైన్యం చుట్టుపక్కల కోటలపై దాడి చేసి అక్కడ సంపదనంతా పేద ప్రజలకు పంచారు. అలా మొదలైన తిరుగుబాటులో ఆయుధాలు, గుర్రాలు, డబ్బులు కూడా సమకూర్చుకున్నారు. యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. పేదవారికి డబ్బులు సహాయం చేయడంతో పాపన్న పేరు జనగాం ప్రదేశంలో మారుమోగింది. అలా అతను చేస్తున్న మంచి పనులు నచ్చి యువకులంతా అతని వెంట నడిచారు. 12,000 మంది సైనిక బలగంతో శత్రువులకు సింహ స్వప్నంలా మారాడు. తాటికొండ, షాపూర్లలో పటిష్టమైన కోటలు కట్టించాడు. పేదలకు భూములను పంచాడు. ఇదంతా చూసిన జనం పాపన్నకు జేజేలు పలికారు. ఇలా రోజు రోజుకు ఒక గీత కార్మికుడు ఇంత పేరు తెచ్చుకోవడం, వారి ఆగడాలను అడ్డుకట్ట వేస్తుండడంతో జమీందారులంతా కూడా ఒక్కటై గోల్కొండ కోటకు వెళ్ళి అక్కడి రాజైన ఔరంగజేబ్కు విన్నవించుకున్నారు. అప్పుడు ఔరంగజేబ్ పాపన్నని కఠినంగా శిక్షించాలనుకున్నాడు. అయితే పాపన్న ఆ సమయంలో రాజకీయ సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. వరంగల్ కోటపై దాడి చేసి భారీ స్థాయిలో సంపదను కైవసం చేసుకున్నాడు. అంతేకాకుండా భువనగిరి కోటపైన దాడి చేశాడు. సంపదలో, సైన్యంలో ఏ రాజుకు తీసిపోకుండా అన్నిటిలోనూ జనరంజక పాలన ప్రారంభించాడు. తన సైన్యాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు తుపాకులు, మందుగుండ్లు, ఫిరంగులు సమకూర్చుకున్నాడు. ఈ విధంగా పాపన్న విజయాలను చూసిన గోల్కొండ నవాబుకు జీర్ణం కాలేదు. దీంతో మొఘల్ సైన్యాధిపతి రుస్తుం దిల్ ఖాన్ పాపన్నని అణచడానికి చాలా విధాలుగా ప్రయత్నించాడు. కానీ పాపన్న ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఖాన్ బలగాలను ముప్పు తిప్పలు పెట్టాడు. 1707లో ఔరంగజేబ్ చనిపోగా బహదూర్ షా మొఘల్ సింహాసనం అధిష్ఠించాడు. పాపన్న పరాక్రమాన్ని గుర్తించాడు. అధికార గుర్తింపు కావాలంటే చట్టబద్ధంగా న్యాయంగా పన్ను కట్టి రాజ్యాన్ని పరిపాలించుకోమని చెప్పగా దానికి అంగీకరించిన పాపన్న బహదూర్ షాకి 14 లక్షల రూపాయలను, మొఘల్ సైన్యానికి కావలసిన ఆహార ధాన్యాలను, నిత్యావసర వస్తువులు ఇవ్వడంతో పాపన్న గోల్కొండ రాజై గోల్కొండ కోటపైన తన జెండాను ఎగరవేశాడు. దీన్ని చూసి నవాబులు ఓర్చుకోలేకపోయారు. అగ్రవర్ణ కులాలంతా పథకం పన్ని పాపన్నకు వ్యతిరేకంగా బహదూర్ షాకి లేనిపోని విషయాలను చెప్పి పాపన్నను ఇలాగే వదిలేస్తే రేపు ఢిల్లీకి కూడా ఎసరు పెడతారని హెచ్చరించారు. బహదూర్ షా వారి మాటలు నమ్మాడు. బహదూర్ షాకి కోపం వచ్చి పాపన్నను అణచడానికి సైన్యాన్ని పంపాడు. అయితే పాపన్నకు అప్పటికే కొన్ని ఎదురు దెబ్బలు తగిలి ఉన్నాయి. హైదరాబాద్ డిప్యూటీ గవర్నర్ దిలావర్ ఖాన్ దాడిలో షాపూర్ కోట చేజారింది.
ఇలా ఒక పక్క హైదరాబాద్ సైన్యం, మరో పక్క మొఘలు బలగాల నడుమ పాపన్న ఉక్కిరి బిక్కిరయ్యాడు. 1709లో తాడికొండలో పాపన్న సైన్యానికి, మొఘలు సైన్యానికి భీకర యుద్ధం జరిగింది. పాపన్న శత్రు సైన్యం ఎక్కువగా ఉండడంతో వారిని ఎదుర్కోలేక అక్కడి నుండి తప్పించుకుంటాడు. ఆ తరువాత మొఘల్ సైన్యం అతడి కోసం వేట కుక్కలా వెంటాడింది. చివరికి హుస్నాబాద్లో కళ్ళు గీసుకుంటూ రహస్యంగా జీవిస్తున్న పాపన్న ఎట్టకేలకు మొఘల్ సైన్యం చేతిలో పట్టబడ్డాడు. సైనికులు అతన్ని బంధించి అతని తల నరికి ఢిల్లీకి పంపారు. మొండాన్ని గోల్కొండ కోటకు వేలాడదీశారు. అయితే పాపన్నపై చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. అతడు ప్రజల కష్టాలు తెలిసిన వీరుడని కొందరు, దోపిడీ దొంగ అని మరికొందరు పేర్కొంటున్నారు. ఏదేమైనా ఒక సామాన్యుడు తలుచుకుంటే సామ్రాజ్యాన్ని స్థాపించి చరిత్ర సృష్టించగలడని పాపన్న నిరూపించాడు. ఫ్రెండ్స్, ఇంత గొప్ప వీరుడైన సర్వాయి పాపన్నపై మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.